పోతుంది. ఫెంగ్టెంగ్ సంస్థ ప్రెసిడెంట్ పేరు ఫెంగ్టెంగ్. గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. వావ్, ఇది వినడానికి బాగుంది. యు డిడ్ అ గ్రేట్ జాబ్. అవును, ఈ న్యూ చైనీస్ గో స్టోరీయే కాకుండా మీరు వేరే ఏ గేమ్స్ అయినా ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతానికైతే మేము ఫ్యూచర్ లో ఏం చేయాలని ఇంకా ఆలోచించలేదు. ఇప్పుడైతే జీఈ టెక్నాలజీస్ మెయిన్ అటెన్షన్ అంతా నెట్వర్క్ సెక్యూరిటీ మీదే ఉండబోతుంది. మాస్టర్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో. ఎలా ఉందంటే ఇప్పుడు ఆయన ఈ లోకమంతా చూస్తారు, కానీ అలా అందరూ ఆయన చూడడం నాకు అస్సలు ఇష్టం లేదు. వెవ్వేనే ఏం పండించుకోవట్లేదు, నీకెందుకు మధ్యలో? నేను పట్టించుకోవట్లేదని ఎవరు చెప్పారు? మీరు చూడకండి. అరే ప్లీజ్ మమ్మల్ని కూడా చూడమని చెప్తున్నా కదా. అంతగా ఉంటే నువ్వే మాస్టర్ కి చెప్పు ఇక ఇంటర్వ్యూకి వెళ్ళొద్దని. ఆయన్ని ఆల్రెడీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అందరు చూసేశారు ద వండరర్ మొబైల్ గేమ్ కోసం. ఆయన ఆపే ప్రయోజనం లేదు. నువ్వు నిజంగానే అలా చేద్దాం అనుకున్నావా? నువ్వు నిజంగా సెల్ఫిష్వి. మీ గేమ్ అనేది లేడీస్ లో కూడా చాలా పాపులర్ అయిందని విన్నాము, కానీ మీ కంపెనీలో మాత్రం అందరూ మేలే ఉన్నారంట. మరి లేడీస్ ని ఆకట్టుకునేలా ఎలా డిజైన్ చేశారు గేమ్ ని? మరి మగవాళ్ళ ఉండి ఇంత గొప్ప అచీవ్మెంట్ ఎలా తీసుకున్నారు? అది నిజం కాదు. నా ఫియాన్సీ కూడా అయితే అదే ఉండొచ్చు. నువ్వు మాస్టర్ ని కలవక ముందే తన గర్ల్ ఫ్రెండ్ అయిపోయావు. తను నీకు ప్రపోజ్ చేయకముందే ఇప్పుడు నువ్వు తనకి ఫియాన్సీవి కూడా అయిపోయావు. మాకేం అర్థం కావట్లేదు. నిజం చెప్పు. వెవ్వే, నేను నీ గురించి వరి అవ్వట్లేదు, కానీ బాగా ఆలోచిస్తే నువ్వెందుకో మాస్టర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ కాదనిపిస్తుంది. దేనిలోనూ నువ్వు తనని బీట్ చేయలేవు, ఫైటింగ్ లో కూడా. ఇప్పటి నుంచి నువ్వు ఒక ఫ్యామిలీని ఎలా చూసుకుంటావో ఏమో. మాస్టర్ ఏం గొడవ పెట్టుకోడు. పిచ్చిదానా, నేను వేరే ఫైటింగ్ గురించి మాట్లాడుతున్నాను. నేను కొంచెం మేకప్ వేసుకుని వచ్చేసాను. త్వరగా కానీ, త్వరగా రా. చూడండి చూడండి, నేను ఎలా ఉన్నాను? అందంగా ఉన్నాను కదా? నేను ఎక్సీతో గ్రాడ్యుయేషన్ పిక్చర్స్ తీసుకోవట్లేదు. ఫోటోగ్రాఫర్ కూడా నీకు అసలు ఒప్పుకోడు. మీకు అసలు స్టైల్ అంటే ఏంటో కూడా తెలీదు. ఏ నేను అందంగా లేనా?
అలాగే తాజాని కూడా పిలువు. ఏమంటావు? ఓకే, వెళ్ళు. ఏయ్, నువ్వు వచ్చేసావా? ఫోటో దిగు. అయ్యయ్యో, చాలా సిగ్గేస్తుంది. హలో హ్యాండ్సమ్ అండ్ బ్రిలియంట్ జియోనయ్ గారు, మా రూమ్మేట్స్ మీతో కలిసి ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు. మీకు ప్రాబ్లం లేదంటే తీసుకోవచ్చా? అలాగా? దానికి నేను నా గర్ల్ ఫ్రెండ్ అడగాలి. కానీ ఇప్పుడు మీ ఫియాన్సీ కదా. అవును, మిస్టేక్ అయింది. నేను నా ఫియాన్సీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, రండి ఫోటో తీసుకుందాం. రండి. ఇది బాగుంది కదా? ఫోటో చాలా బాగుంది కదా? మాస్టర్ వచ్చారు. మాస్టర్, నేను మీతో ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను. మేము కూడా వెయిటింగ్ లో ఉన్నాం. ఓకే, రెడీనా? 1 2 3. ఓకే, ఇంకా ఎలా కావాలి? అందరినీ ఒక ఫోటో తీ, త్వరగా తీసుకో. అందరినీ తీ. మనం కొంచెం కింద దిగుదాం. ఎవరైనా నన్ను ఫోటో తీయండి. వీళ్ళందరూ చాలా స్వార్థపరులు. మేము జస్ట్ 200 ఫోటోలు తీసుకున్నాం అంతేగా, దానికే అలసిపోయారు. సరే, సెల్ఫీ తీసుకుంటాను. ఇదిగో ఇటువైపు ఇంకా చాలా బాగుంటుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద క్యాంపస్. ఎవరైనా ఒక ఫోటో తీస్తే బాగుండు. ప్లీజ్ ఇటండి. ప్లీజ్ వచ్చి ఒక ఫోటో తీస్తావా? తను చూడటానికి నీ గర్ల్ ఫ్రెండ్ లా ఉంది. తన ఫ్రెండ్. ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. Did you notice that? మీరెవరో నాకు తెలియదు, కానీ ప్లీజ్ మీరు కొంచెం కిందకి దిగుతారా? మన కాలేజ్ పరువుని పాడు చేయకండి. ఏంటి, నేను మన కాలేజ్ పరువు పాడు చేస్తున్నానా? నేను చేసిన గ్రాడ్యుయేషన్ ఫోటో తీసుకుంటున్నాను అంతే. నువ్వు ఈ రోజు డీసెంట్ గా డ్రెస్ వేసుకున్నావు, కానీ ఎప్పటిలానే మాట్లాడుతున్నావు. ఓ, ఇప్పుడు మా ఫారెన్ లాంగ్వేజ్ స్టూడెంట్ ఈ ఫారెనర్స్ కి టూర్ గైడ్ అయిపోయాడా ఏంటి? ఏంటి టూర్ గైడ్? నేను ఫారెన్ బిజినెస్ డెలిగేట్స్ కి కంపెనీ ఇస్తున్నాను. అంటే నువ్వు టూర్ గైడ్ వి కాదు, జస్ట్ వీళ్ళకి అసిస్టెంట్ వా? హలో, నైస్ టు మీట్ యూ. ఐఎమ్ జావాక్సీ. హలో, నైస్ టు మీట్ యూ టూ. నువ్వు నిజంగా చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. నువ్వు అది విన్నావా? తను నన్ను క్యూట్ అని అంది. సరేలే, నువ్వు నా ఫోటో తీయలేవు. అయ్యో, నీ నారో మైండ్ తో నువ్వు నా అందంలో 10% కూడా క్యాప్చర్ చేయలేవు. జాబా గారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండమని ఎవరికి చెప్తున్నావు? జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు. వీళ్ళిద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు. మన తింగర ఎగ్జి ఎక్కడికి పారిపోయింది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మన ఎగ్జిట్ పట్టుకున్న అతను ఎక్కడ చూసినట్టుంది. అతను కోగం, ఫారిన్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ లో టాప్ స్టూడెంట్ తెలుసా? అతను మన ఎగ్జిని చాలా బాగా పట్టుకున్నాడు. చాలా మంచి ఛాన్స్ దొరికింది. త్వరగా